ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణము 28వ అధ్యాయము. తులసీ మాధవుల పూజా మహిమ. కృష్ణమదుడు జహ్ను మహర్షితోటి ఇట్లు పలికెను. జహ్ను వినుము. ముందుగా చెప్పిన సులక్షణరాజు తన భార్యను కానక గర్భవతిగా నుండి ఎచ్చటికేకి ఉందునని విచారించి మిక్కిలి శోకమును పొంది ఆశ్చర్యముతోటి పురజనులను మంత్రులను సేవకులను రహస్యదూతలను అన్ని దేశములకు పంపి వెతికించి తానును వెతికి ఎచ్చటను భార్యను కానక మిక్కిలి ఆయాసమును పొంది విరమించెను. మిక్కిలి జ్ఞానవంతుడైన ఆ రాజు యొక్క పుత్రుడు బాలుడైనను ఆ అరణ్యమునందే ఉండి శ్రీహరినే తండ్రి తల్లి స్నేహితుడుగా బంధువుగా సోదరుడుగా తలంచుచు మనస్సు చేత నిశ్చయింపుచు సదా భక్తితోటి పుండరీకాక్షుణ్ణి కీర్తింపుచు ఆనందమున మునిగి తేలుచు తులసీ చెట్టు యొక్క మొదట తులసీ విభుడగు విష్ణుదేవుని పూజించుటకై సమీపమునందుగల సరోవరమున నీటిని తీసుకుని వచ్చి తులసీ సాన్నిధ్యమును చేరి ఆ వృక్షమునే విష్ణుమూర్తిగా భావించి సుకోమలమైన నవ తులసీదళ పల్లవములతోటి షోడశ ఉపచారముల చేత శ్రీహరిని పూజను చేసెను. ఇట్లు ఒంటరిగా విష్ణు పూజాసక్తుడై 6 మాసములు పూజించెను. శ్రీహరి ప్రసన్నుడు కాలేదు. పిమ్మట బాలుడు కరుణామయుడైన భగవంతుడు ఎందుకు తనకు ప్రసన్నుడు కాలేదని విచారించి చింతానిమగ్నుడాయెను. ఆకాశమందు ఆ సమయమున అశరీరవాణి ప్రియముగా ఇట్లు వినిపించెను. ఓ రాజపుత్ర, నీకు సమీపమునున్న సరస్సునందు మాఘమాసమున మకర రాశియందు సూర్యుడు ఉదయించుచుండగా ప్రాతకాలమున స్నానమాచరింపుము. అప్పుడు శ్రీహరి నీకు ప్రసన్నుడు కాగలడు. ఇందులో సందేహము ఏమీ లేదు అని పలికి అశరీరవాక్కు విరమించెను. బాలుడు ఆ పలుకులు విని దగ్గరగానున్న సరోవరమందు మాఘమాస స్నానము చేసి తులసీ సమీపమునకు వచ్చి ఆ చెట్టు మొదట పువ్వులు పండ్లు చేత శ్రీహరిని భక్తితో పూజించును. ఆ బాలునకు మాఘశుద్ధ చతుర్దశి దినమందు సపరివారుడైన లక్ష్మీకాంతుడు చతుర్భుజములతోటి శంఖ చక్ర గదా పద్మ కిరీట కుండల కౌస్తుభ వనమాల మొదలగు సర్వాలంకారములతోటి మందహాసము గల రూపముతోటి ప్రత్యక్షమైను. శ్రీహరి బాలుణ్ణి తన సుఖవంతములగు హస్తములతోటి ఆలింగనం చేసుకుని కరుణామయుడగు కేశవుడు ప్రేమతో ఇట్లు పలికెను. బాలుడా, నీవు నా భక్తుడుగాన నేను నీకు ప్రసన్నుడనైతిని. నీకు వరమిత్తును, కోరుకో అనెను. అనగా బాలుడు, జగన్నాథ, నాకు శాశ్వతంగా నీ సన్నిధానమందు నివాసమును ఇమ్ము అని పలికిన భగవంతుడు ఇట్లు చెప్పెను. ఓయి బాలక, నీవు ఈ భూమిని పాలింపుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. నీ తండ్రి యొక్క సింహాసనమును అధిష్ఠింపుము. ధర్మమూర్తివై చతుస్సముద్రముద్రితమైన భూమండలమును పరిపాలించుము. రాజ్యలక్ష్మితో కూడిన వాడై భూమిని పాలించుచు మాఘమాస వ్రతమును ఆచరించుచు పుత్ర పౌత్రయుతుడవై సమస్త సంపదలతోటి వివిధ భోగములతోటి సుఖముగా అనుభవించి పిమ్మట నా స్థానమునకు చేరి శాశ్వతంగా సుఖింపగలవు అని వైకుంఠవాసుడు చెప్పినందున సమీపమును గల సునందుని సహాయమున ఆ బాలుడు తండ్రి వద్దకు ఏగెను. భగవంతుడు ఆ వెంటనే అంతర్ధానుడైను. సునందుడు రాజకుమారుని వెంట కొని తెచ్చి సులక్షణరాజుకు అప్పగించి కుమారుని పుట్టుక వృత్తాంతమంతయు రాజుకు నివేదించెను. రాజు ఆ మాటలను విని ఆశ్చర్యముతోటి కుమారుణ్ణి ప్రేమగా ముద్దాడి పరమ సంతోషముగా ఉండెను. సునందుడు అచట నుండి తన ఆశ్రమమునకు పోయెను. పిమ్మట రాజకుమారుడు పెద్దవాడు కాగానే సులక్షణుడు చతురంగబలయుతమైన నిష్కంటకమైన రాజ్యమును కుమారునికిచ్చి తన భార్యలతో కూడుకుని వార్ధక్యమున వానప్రస్థాశ్రమును స్వీకరించును. ఆ రాజకుమారుడు సుధర్ముడు అను పేరుతోటి రాజుగా ఉండి సరిసమాన వంశజాతియగు సుందరవతియగు భార్యను పెండ్లాడి ధర్మము తప్పక ప్రజలను పాలించుచు సమస్త ధరణీ చక్రమును పాలించెను. చాలా కాలమునకు సులక్షణుడు కాలధర్మం పొందెను. అతని భార్యలు అతనితోటి సహగమనమును చేసిరి. సుధర్ముడు తండ్రి యొక్క మరణ వార్తను విని మిక్కిలి శ్రద్ధతోటి శ్రాద్ధకర్మలను చేసెను. ఆ చనిపోయిన సులక్షణుడును అతని 9 భార్యలను వైకుంఠమును కూర్చి వెళ్ళిరి. పిమ్మట సుధర్ముడును సంతసింపుచు పుత్రపౌత్రయుతుడై మాఘమాస వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించి ఈ లోకమందు అనేక భోగములను అనుభవించి అంతకుముందు వైకుంఠమునకు చేరి సుఖించెను. విప్రోత్తమ, శ్రీహరి యొక్క పాదరాజీవ మకరంద పానమునందు ఆసక్తి గల మనఃపద్ములకు శ్రీహరిని ప్రీతికరమగు మాఘమాస వ్రత నియమమునందు పరాయణులకు వారికి ఎన్నడూనూ ఎప్పుడునూ ఎక్కడునూ కూడా భయముండదు అనుటలో సందేహము లేదు. మాఘవ్రతమును నిష్ఠతో చేయి మానవుడు శ్రీహరి పాదధ్యానమందు ఆసక్తుడై భక్తుడై ఈ అధ్యాయమును చదువునో లేక వినునో అతడు ఇహలోక పరలోక సుఖములను అనుభవించి
అంతమందు శ్రీ మహావిష్ణువుతో కూడి శాశ్వత సుఖమును పొందగలడు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము 28వ అధ్యాయము సమాప్తము.